మరి బీజేపీ నీతివంతమైన రాజకీయాలు ఇవాళ స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు ఏమో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందనే పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇవాళ అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. తిహార్ జైలుకు పంపుతామని కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి అదే సందర్భంలో ఇక్కడ సంవత్సరాల తరబడి జైలు పాలై సిబిఐ కేసులు ఉన్నటువంటి మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డిని ఆయనేమో ఇక్కడ మళ్ళీ బీజేపీలో కలుపుకున్నారు. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఆయన పవిత్రుడు, మీ జెండా కప్పుకుంటే చాలు ఆయన పునీతుడైపోతా ఉన్నాడు. మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అవినీతి పరులు, లంచగొండులు, వాళ్ళని జైలుకు పంపాలి, కేసులు పెట్టాలి, అన్ని రకాలుగా వారిని హింసించాలని చెప్తారు. మరి ఇవాళ ఢిల్లీలో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే దాదాపు సంవత్సర కాలంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాని తిహార్ జైల్లో పెట్టారు. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉందని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, మాజీ కేంద్ర మంత్రి, ఆమె హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది. ఇంతవరకు దానిపైన విచారణ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పునీతుడు. గాలి జనార్దన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయల కుంభకోణం చేసి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి గనులన్నీ కూడా మేసి జైలుకి వెళ్ళి వచ్చినవాడు ఇప్పుడు మీ పార్టీలో చేస్తే పునీతుడు. సిగ్గులేని రాజకీయాలు వాళ్ళు నడుపుతూ ఉన్నారు. ఇవాళ ఈ దేశ ప్రధానిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇద్దరు కూడా కక్ష సాధింపు రాజకీయాలతో ప్రత్యర్థులందరినీ కూడా ఇవాళ ఇబ్బందుల్లో పెట్టాలని, ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారో వారికి అన్ని రకాల అసౌకర్యం కల్పించడానికే ఇవాళ ఈ రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. పక్కాగా గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్న ఈ పార్టీకి నైతిక విలువల గురించి, అవినీతి గురించి మాట్లాడే హక్కు లేనే లేదు. ఎందుకంటే పక్కా అవినీతిపరుడు గాలి జనార్దన్ రెడ్డి, పక్కా అవినీతిపరుడు ఇక్కడ జగన్ రెడ్డి. వీళ్ళతో మీరు మంచిగా ఉంటా ఉన్నారు. మరోవైపు అక్కడ అరవింద్ కేజ్రీవాల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాలి. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి ఎన్నికల కమిషన్ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. న్యాయ వ్యవస్థ కూడా వీటన్నిటినీ గమనించి ప్రజలకు న్యాయం పట్ల విశ్వాసం కలిగించాలని చెప్పి కూడా కోరుతాం.